ఎన్ని ఎన్ని ఎన్నిసారి ఈ కూటమి పార్టీ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా ఆడబిడ్డల మీద అన్యాయాలు జరుగుతానే ఉన్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే అండి, నిన్న పోలవరం గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడం వల్ల ఒక నిండు గర్భిణి ఒక అమ్మాయి చనిపోవడం జరిగిందండి. సరైన వైద్యం అందక, సరైన ట్రీట్మెంట్ ఇవ్వక ఈ రోజునాడు ఆ అమ్మాయి చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరం అండి. ఆ కుటుంబానికి ఈ కూటమి పార్టీ ఏం అండగా నిలబడుతుందని అడుగుతా ఉన్నామండి. ఆ కుటుంబాన్ని ఈ కూటమి పార్టీ వాళ్ళు ఎలా ఓదారుస్తారని అడుగుతా ఉన్నామండి. పిల్లలకి తల్లి లేని లోటు ఎలా తీరుస్తారని అడుగుతా ఉన్నామండి. సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్య సదుపాయాలు అందినట్లయితే ఈ రోజునాడు ఆ అమ్మాయి బతికేదండి. గవర్నమెంట్ హాస్పిటల్ని నిర్లక్ష్యం చేస్తూ ఈ కూటమి పార్టీ విద్యని వైద్యాన్ని గాలికి వదిలేసేసి వైద్య రంగాన్ని పూర్తిగా నేలమట్టం చేసి వైద్య రంగాన్ని అటకెక్కించేశారండి. ఈ రోజునాడు సరైన వైద్యం అందక, సరైన సదుపాయాలు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా చనిపోవడం అన్నది చాలా అంటే చాలా బాధాకరం అండి. అసలు ఇంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకోకుండా కూటమి పార్టీ వ్యవహరిస్తా ఉంటే ఎందుకు ఈ పచ్చ మీడియాలో ఈ కూటమి పార్టీని ప్రశ్నించట్లేదని అడుగుతా ఉన్నామండి. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చూస్తా ఉన్నారు తప్ప ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి కూటమి పార్టీని ఒక్కరు కూడా నిలదీయట్లేదండి. కూటమి పార్టీ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసేసి, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేసేసి, విద్యా వైద్య రంగాన్ని పూర్తిగా అటకెక్కించేసి, ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేసి ఎంచేపు పొద్దున్న లేస్తే తెల్లారి వరకు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద కక్షలు తీర్చుకుంటా, అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టుకుంటా కక్షా స్వార్థపూరితమైన రాజకీయం చేస్తా ఉంది ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీ. ఇకనైనా ఈ స్వార్థపూరితమైన రాజకీయాలు మానేసేసి ప్రజా సమస్యల్ని పట్టించుకుని ప్రజలకి అండగా నిలబడి ప్రజల గురించి ఆలోచించి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఇచ్చిన హామీల్ని ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలని ఈ కూటమి పార్టీ వాళ్ళకి చెప్తా ఉన్నామండి. స్వార్థపూరితమైన రాజకీయాలు మానేసేసి ప్రజా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టమని అడుగుతా ఉన్నామండి. ఉంటానండి.